సో యోగి ప్రభాకర్జీ చూశారు కదా, అంటే రేపు మళ్ళీ తిరిగి తెరవబోతున్నారు రత్న భాండాగారం. మనకి గనక కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగలో ఎలాంటి నిధులు నిక్షేపాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ కూడా ఆ తరహాలనే 46 సంవత్సరాల తర్వాత తిరిగి ఓపెన్ చేశారట. అసలు ఏంటి, ఎందుకు అంత గోప్యత పాటించాల్సిన అవసరం వస్తుంది? జై జగన్నాథ్. బలభద్ర సుభద్రాదేవి సహిత శ్రీ జగన్నాథ స్వామి స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్షంతో ఈరోజు ఈ నిధి నిక్షేపాల గురించి 1990 వారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరొకసారి జగన్నాథుడి యొక్క వైభవాన్ని గురించి తెలియచెప్పే అవకాశాన్ని, వారిని మన్నం చేసుకునే మహద్భాగ్యాన్ని కలిగించినందుకు వాసుదేవ మీకు కూడా ప్రణామం. అయితే జగన్నాథ స్వామి వారే కాదు, భారతదేశం రత్నగర్భ అని మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని వారు చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశం భరతమాత గర్భం నిండా రత్నాలు ధారణ చేసి ఉన్నదనే సంగతి ఈరోజు ప్రపంచానికి ఈ వైభవాన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది. అలాగే అనంత పద్మనాభుడు అనంతమైనటువంటి సంపద కలిగిన వాడు. ఇక్కడ జగన్నాథుడు పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడు ఈ జగత్తుకి నాథుడని, వారి యొక్క వైభవం ఈ జగత్తంతా వ్యాపించిందని, ఆ వ్యాపించినటువంటిదే సంపత్తే ఈ రూపంలో ధన సంపత్తిగా మనకి కనపడుతూ ఉన్నది ఈరోజు. అయితే నిధులు నిక్షేపాలు అనేటటువంటి వాటిలో నిధులు నిక్షేపాలు అని 2 పదాలు ఉన్నాయి. నిధులు అంటే దైనందిన విధులకు ఉపయోగించేటటువంటి వాటికి ఉపయోగపడేటటువంటి దాన్ని నిధి అంటారు. నిక్షేపములు అంటే ఎవరి కోసమైతే నిక్షిప్తం చేయబడిందో తర్వాతి తరాల వారికి, ఏ వ్యక్తి కోసమో ఏ సమాజం కోసమో ఒక సంపదని ఒక చోట నిక్షిప్తం చేస్తే దాన్ని నిక్షేపాలు అని అంటారు. అయితే కేవలం నిధుల్ని ఉపయోగించుకోవచ్చు విధుల కోసం, దైనందిన కైంకర్యాలకి ఉపయోగపడేటటువంటి వాటిని నిధులు అంటారు. అలాగే కొన్నిటిని రాబోయే తరాల వారికి విపత్తులు ఏర్పడినప్పుడు, సంపదలు లేనప్పుడు తిరిగి ఆయా వ్యక్తులు అప్పుడు నిక్షేపం చేసినటువంటి వాటికి నిర్దేశించబడినటువంటి సమయంలో అవి ఈ ప్రపంచానికి అందేటట్టుగా వాటిని ప్రిజర్వ్ చేసేటటువంటి వాటిని, those who are deserved, the people, then only they will get that నిక్షేప. అయితే యోగి ప్రభాకర్జీ ఒక సందేహం, 46 ఏళ్ళు యోగి ప్రభాకర్జీ ఒక సందేహం. సారీ, నాకు వినపడ్డాను. వినిపిస్తుందా? మీ లైఫ్ శబ్దం వినపడ్డాను నాకు. మీ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను, మీకు వినిపిస్తోందా? యోగి ప్రభాకర్జీ వినిపిస్తోందా? టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. రైట్, మీరు చెప్పండి యోగి ప్రభాకర్జీ. నాకు వినపడుతుంది కదా. నా సందేహం ఏంటంటే, నాది ఒక సందేహం కైండ్లీ. 46 ఏళ్ళు వ్యవధానం ఎందుకు తీసుకున్నారు? 46 ఏళ్ళ 46 ఏళ్ళు తీసుకుంటారు కాదు, ఇది నిర్దేశించిన. ఇప్పుడు మీకు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ నిధిని, బాహ్య నిధిని, అంటే 3 అంతరాలు ఉంటాయి. ఒకటి బాహ్యము, మధ్యస్థము, ఆంతరంగికము. ఈ 3 నిధుల్ని 3 నిక్షిప్తం చేస్తారు. చేసినప్పుడు బాహ్యమైనటువంటి నిధిని దైనందిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. వీటిని లెక్కించడానికి ప్రతి 3 సంవత్సరాలకి అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు
ఆలయంలో ఉన్నటువంటి పూజారులు వీళ్ళు కలిసి దాన్ని కైంకర్యం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ 46 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు. దైవికంగా ఆలోచించినట్టయితే ఒక్కొక్క నిధికి ఒక్కొక్క కాల సమయాన్ని నిర్దేశిస్తారు. దీన్ని మీరు ప్రిజర్వ్ చేసినప్పుడే దాన్ని రహస్యంగా ఒక రకమైనటువంటి మంత్ర, తంత్ర, యంత్ర బద్ధం చేస్తారు. అంటే మీరు బయటికి కనిపించే 3 తాళాలు ఎలా ఉన్నాయో అలాగే ఆధ్యాత్మికమైనటువంటి బంధాలని వీటికి వేస్తారు. కానీ మనం అనుకున్న ప్రభుత్వాలని కలిసి వచ్చినా కానీ కాలం ఏ కాలంలో దాన్ని తెరవబడుతుందో ఆ కాలం నిర్దేశించినటువంటి సమయంలో మాత్రమే అది తెరవబడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ దైనందిన జీవితంలో అనుకున్నటువంటి కార్యాలను ఏ విధంగా సాధించలేమో అదే విధంగా ఇంకా దైవికంగా అయితే చెప్పగలమా? వారు నిర్దేశించిన సమయంలో ఏ వ్యక్తులు దాన్ని తెరవాలో అది కూడా మొట్టమొదట నిధిని నిక్షిప్తం చేసినప్పుడే నిర్దేశించబడి ఉంటుంది. ఆయా అంశలో వచ్చినటువంటి వారే వాటిని తెరవగలుగుతారు. ఆనాడే అది చూడబడుతుంది. ఇది రాజకీయంగా చూస్తే ఇది రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఆనాటి రాజులు దాన్ని నిక్షిప్తం చేసినప్పుడు వారు చేసినటువంటి మంత్ర తంత్ర యంత్ర ప్రక్రియల ద్వారా నవపాషాన్ని నిర్మితమై పాంచభౌతికమైనటువంటి చర్య ద్వారా నిధుల్ని నిక్షిప్తాలని నిక్షిప్తం చేస్తారు. అయితే ఈ కాలం అనేటువంటిది ఎందుకు పట్టిందంటే ఏ కోణం నుంచి మీరు అడుగుతున్నారో ఆ కోణం నుంచి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదే అంటే నాగబంధం ఉంది, మీరు అందువల్ల ఏ కోణం నుంచి అడుగుతున్నారు? నేను భౌతిక కోణం నుంచి అడుగుతున్నానండి. ఎందుకంటే మరి చాలామందికి పెరిఫెరల్గా చాలా సందేహాలు ఉన్నాయి. భౌతిక కోణం అంటే 46 సంవత్సరాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? ఇంత మధ్యలో లెక్కించడానికి అప్పట్లోనే 70 రోజులు పట్టిందట. అది కూడా లెక్క తేలలేదట. ఇప్పుడైనా లెక్క తేలుతుందా? తేలిన తర్వాత అందులో ఉన్నవి ఆ భాండాగారంలో ఉంచుతారా, లేదైనా బ్యాంకులో ఏమైనా డిపాజిట్ చేస్తారా? ఇలాంటి సందేహాలు బోల్డన్ని వస్తున్నాయి. అండ్ వెలికి తీసింది అచ్చంగా ఆలయానికే వినియోగిస్తారా, లేకపోతే ఇతరత్ర వాటికి తరలిస్తారా ప్రభుత్వ కార్యక్రమాలకి? అలా నిర్దేశించబడి ఉంటే అప్పట్లో నిధి నిక్షేపాన్ని దేనికైతే నిర్దేశించి నిక్షిప్తం చేశారో ఆ మంత్రం, ఆ తంత్రం, ఆ యంత్రానుసారంగానే చేస్తుంది. కానీ అది లేకపోతే భౌతికంగా తీసుకొస్తే చాలా ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే గోల్డ్ అంటే కేవలం బంగారాన్ని చూస్తున్నారు. దాంట్లో GOLDలో GOD కూడా ఉన్నాడు. ఆ లాజిక్, ఆ లాజిక్ని మర్చిపోతే ఈ గోల్డ్ గాడ్గా అవతారం చెందుతుంది. కేవలం భగవంతుడికి చెందినటువంటి ఆస్తి భగవంతుడికి చెందిందే కానీ ఆ భగవంతుడికి తీసుకొచ్చి మొత్తం అంతా పంచుతామంటే అది తర్వాత దాని పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా గత చరిత్రలు చూసుకుంటే ఎంతో మంది రాజులు రాజ్యాలు కోల్పోయారు. ఇలాంటి వాటిని ఇది ఏ తరానికి చెందాలో ఆ తరానికి ప్రజలకి చెందేటట్టుగా ఉంటుంది. అందుకే ఆ సమయం అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్నామా? అలా ఏర్పడిందా అంటే ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి కోర్టులు, సుప్రీంకోర్టు వరకు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఇది కర్మభూమి, ధర్మభూమి, ఇది జ్ఞానభూమి, శక్తివంతమైనటువంటిది భారతదేశం. ఈ దేశంలో ఎంతో మంది ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో మాఫియాలు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొలగొట్టాలని ఈనాటి నుంచి కాదు, ఐకింగ్స్ దగ్గర నుంచి, అంటే ఎప్పుడో పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. దండయాత్రలు చేసి ఈ నిధిని తస్కరించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మొఘళ్ళు వెళ్ళేటప్పుడు బ్రిటిష్ వారు అనేక రకాలుగా మన సంపదల్ని, బాహ్య సంపదలను దోసుకోగలిగారు. కానీ ఈ నిక్షిప్తమైనటువంటి నిధి నిక్షేపాల జోలికి వెళ్తే వాళ్ళు కూడా ఎన్నో అనర్థాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఈనాటి రాజకీయ నాయకులైనా ఆ ప్రయత్నాలు చేస్తే దాంట్లో ఉన్న శక్తి తప్పకుండా వారిని శిక్షిస్తుంది. అయితే నాగబంధం వేశారు ఈ 3వ గదికి. మొదటి గది నిత్య కార్యక్రమాల కోసం ఓపెన్ చేస్తారు. రెండోది ప్రత్యేకమైన సందర్భాల్లో. మూడోది తెరవడానికి చాలాసార్లు విఫలయత్నం చేశారు 3వ గది. దానికి నాగబంధం ఉంది. తెరిచినప్పుడల్లా ఒక పెద్ద సర్పం గమనిస్తుంటుంది. నిజమేనా ఇది? నాగులు అంటే మా భాష, నాగులు అంటే యోగులు. యోగులు అంటే
ప్రతి ఒక్క మనిషికి వెనుకున్నటువంటి, ఇక్కడ చూడండి, సహస్రాల నుంచి మూలాధారం వరకు అంటే వెన్నుపూస ఉంటుంది. ఈ వెన్నుపూస మొత్తం కూడా యాక్టివిటీ అనేది సర్పరూపంలో ఉంటుంది. దీనిలోని యోగులంతా కూడా శక్తిని ధారణ చేస్తారు. ఆ ధారణ చేసిన శక్తిని భగవంతుడి యొక్క నిధి నిక్షేపాలకి ఆ శక్తిని కాపలా పెడతారు. ఇది నాగబంధం. నాగులు, పాములు, సర్పాలు అని 3 రకాలు ఉంటాయి. ఈ నాగులన్నీ కూడా దైవశక్తిని కాపాడడానికి ఉండేవి నాగులు. ఈ నాగులు యోగుల యొక్క శక్తితో ఏర్పడినటువంటి. అందుకే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగర సముద్రం, ఆ సముద్రం మీద ఆయన పవళించినప్పుడు ఆయన రక్షణగా ఉండేది శేషుడు. అలాగే మీకు అనంత పద్మనాభుని చూస్తే ఆయన నెత్తి మీద కూడా ఒక పడవ ఉంటుంది. ఇది సంకేతం ఏమిటంటే స్వామివారి ఒక సాధనమని, ఆయన ధనాన్ని, ఆ శక్తిని సంరక్షించడానికి ఎప్పుడూ కూడా ఒక సర్ప శక్తి అంటే నాగశక్తి దానికి కాపలాగా ఉంటుంది అని సాంకేతికంగా చెప్పి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి దాని వెనక ఈ రహస్యాన్ని జోడించి ఇది విజ్ఞులైనటువంటి, యోగులైనటువంటి, తపస్సు శక్తి కలిగినటువంటి ఋషులకు మాత్రమే తెలిసినటువంటి ఒక సాంకేతికమైనటువంటి అర్థాన్ని అక్కడ నిక్షిప్తం చేశారనమాట. అయితే నాగబంధం అంటే ఏమిటంటే బాహ్యంగా చూసినట్టయితే నవపాషాణములు అంటారు. 9 రకాలైనటువంటి పాషాణాలు ఉన్నాయి. అలాగే నవగ్రహాలు ఉన్నాయి. మనకు అన్ని కూడా శక్తులన్నీ కూడా 9 తోటి ఉంటాయి. ఈ నవ పాషాణంని కూడా ఔషధులతో తయారు చేసి ఆ ఔషధులతో పుటం పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ గంధాన్ని ఆ నిధికి రాస్తారు. రాసినప్పుడు అది నవపాషాణంలో 9 రకాల విషయాలు. ఒక పాషాణాన్ని మనం స్వీకరిస్తేనే మన ఈ చనిపోతాం, మనం మరణం చెందుతాం. నవపాషాణాలతోటి ఉన్నటువంటి ఆ నిధిని నిక్షేపాన్ని దానికి లేపనంగా రాస్తారు. ఈ లేపనంగా రాసి తంత్రం అంటారు దీన్ని. తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. దాని కింద మీరు తవ్వి చూసినట్టయితే యంత్రం ఉంటుంది. ఈ యంత్రంలో బీజాక్షర సంపుటిని చేసి ఆ శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇక మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. మనం మామూలు భాషలో చెప్పాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు 5 కలిస్తే పాంచభౌతికమైనటువంటి శక్తులు. శబ్దం అంటే మనకు తెలుసు కదా, ఈ శబ్దంలోంచి వచ్చేది మంత్రం. ఈ మంత్ర నిక్షిప్తం చేసినప్పుడు మనం ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. మంత్రం అంటే అల్ట్రాసౌండ్ తోటి ట్రీట్మెంట్ చేసేటువంటి సిస్టమ్ వచ్చింది, మనకు తెలుసు. అలాగే ఒక కాంతి కిరణంతో ఎదురుగా ఉన్నటువంటి టీవీలో ఉన్నటువంటి ఛానల్స్ మార్చడం చూస్తున్నాం. అదృశ్యంగా కనపడుతున్నప్పటికీ దాని శక్తి మనం అనుభవంలోకి ఆధునిక ప్రపంచంలో కూడా చూస్తున్నాం. అలాగే మంత్రానికి కూడా ఒక శక్తి ఉంటుంది. కొన్ని అక్షరాలను కలిపితే ఆ కలిపినటువంటి శబ్దం ద్వారా అనుదాత్త, ఉదాత్త, స్వరితం అనేటటువంటి శబ్ద ప్రయోగం ద్వారా మనం దీని శిక్ష అంటారు వేదంలో. ఈ మంత్రానుసంధానం చేసేవాళ్ళు ఇప్పుడు లేరు, కానీ గతంలో 300 సంవత్సరాలు వెనక్కి వెళితే మీకు అందరూ కూడా మంత్రంతో చేసేవారు, యంత్రాలతో ఏ పని చేసేవారు కాదు. అందుకే ఎత్తైనటువంటి ఆలయాలు, ఆ ఆలయాల మీద ఉండేటువంటి టన్నులు బరువైనటువంటి ఈ రాళ్ళని కూడా మంత్రంతో చేస్తే ఒక తేలిగ్గా పైకి వెళ్ళిపోయేవి. ఇవన్నీ శక్తుల్ని కూడా రాబోయే రోజుల్లో ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరించేటువంటి సమయం వస్తుంది. అంచేత మంత్రము, తంత్రము, యంత్రము, ఈ విషం అనేటువంటి విషవాయువులు వెలువడతాయి అన్నమాట. ఇప్పుడు మీరు లెక్క పెడుతున్నారు కదా, వాళ్ళు లెక్క పెట్టేటప్పుడు వాళ్ళకి చేతులకి గ్లౌజెస్, ముక్కుకి ఇవన్నీ పెట్టుకోకపోతే దాంట్లో కొంతమందికి అస్వస్థత ఏర్పడి ఆ మరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నవపాషాణ లేపనమైనటువంటి అవి కేవలం బంగారు వస్తువుల్లా కనపడతాయి. బంగారం కాదు దాంట్లో విలువైనది. దాంట్లో ఉన్నది మంత్రశక్తి, యంత్రశక్తి, తంత్రశక్తి చాలా ప్రమాదకరమైనది. ఎదురుగా ఉన్నటువంటి వస్తువు కనపడుతుంది, కానీ ఆ కనపడేటువంటి వస్తువుకి లేపనం ఉంటుంది, దాని వెనక మంత్రం ఉంటుంది, దాని వెనక యంత్రశక్తి ఉంటుంది. ఈ శక్తులని సరిగా అవగాహన చేసుకునేటువంటి హిమాలయ యోగులు మాత్రమే దాన్ని మనకి బయటికి తీసి ప్రజలకి ఉపయోగపడేటటువంటి విధంగా చేయగలుగుతారు. ఇప్పుడు నాగబంధం అంటే ఏమిటంటే మనకి ఈ కనపడేటువంటి పాము కాదండి, అక్కడ పాములు ఉండవు. అక్కడ ఈ స్నేక్ క్యాచర్స్ని తీసుకెళ్లారు, పాములు ఉండవు. పాము అంటే ఏంటంటే వెన్నుబాము,
ఈ వెన్నుబాములో నిక్షిప్తమైనటువంటి శక్తి నాగశక్తి. ఆ శక్తి వల్లే ఈ ప్రపంచం అంతా కూడా పుట్టడము అనేటటువంటి జరుగుతుంది. మనలో కూడా ఉండేటువంటి మనం పూర్వరూపం, మన తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు కూడా నాగరూపంలోనే ఉంటాం మనం. అలాగే ప్రతి జీవి కూడా పుట్టుక ప్రారంభమే నాగస్వరూపం. అదంటే నాగస్వరూపంలోకి ఫిజికల్ ఫామ్ లోకి వచ్చేటప్పటికి ఈ ఆధ్యాత్మిక శక్తి నాగస్వరూపం దాడుస్తుంది. అలాగే నిక్షిప్తమైనటువంటి శక్తిని అక్కడ బంధం చేస్తారు. బంధం చేసినప్పుడు అది విషవాయువులు, నవపాషాణముల ద్వారా విషవాయువులు వస్తాయి కాబట్టి సాంకేతికంగా నాగబంధము అన్నారు. అలాగే నాగబంధం మంత్రబద్ధం చేస్తారు. మంత్రంతో నాగును ఆవాహన చేస్తారు. నాగు అనేటువంటిది ఫిజికల్ ఫామ్ కాదు, ఇది మంత్రంతో కూడినటువంటి మంత్రం. చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్నాం, కనపడుతుందా మనకి? కనపట్ల, కానీ ఇంకో ఫామ్ లో వినపడుతుంది. అలాగే నాగబంధం కూడా కనపడేది కాదు, అక్కడ నాగపాము ఉంటుందని ఇదంతా కూడా మామూలు వ్యక్తులు చర్చించుకునేటువంటి విషయం. అయితే యోగులు నాగబంధం అంటే తనలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి శక్తిని ఒక ఫామ్ లో అక్కడ పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి చూడండి షాక్ కొట్టింది అంటారు కదా, ఏదో స్పర్శ, అలాగే వారికి ఆ శక్తి లోపల ప్రవేశించి వాళ్ళకి అవరోధం కలిగిస్తుంది. ఈ యొక్క నిధిని రక్షించడానికి ఏర్పాటు చేసినట్టు ఒక వ్యవస్థ. ఇంకొన్ని వ్యవస్థల్లో పంచభూతాలకు సంబంధించినటువంటి దాంట్లో నిక్షిప్తం చేస్తారు. ఒక సముద్రం ఉందనుకోండి, ఆ జలనిధికి కనెక్ట్ చేస్తారు భౌతికంగా. ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ సముద్రం అండర్ కరెంట్ అంటే పైన ఉండేటటువంటి నీళ్లు కాదు, ఎక్కడో లోతైనటువంటి ప్రదేశం నుంచి ఈ నీరన్నీ కూడా లోపలికి వచ్చేసి అదంతా కూడా రక్షించేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. భౌతికంగా చూసినట్టయితే మనకి దాన్ని పూరి, ప్రత్యేకంగా పూరిలో తీసుకుంటే ఇంద్రజుమ్నుడు అనేటటువంటి వాడు 12వ శతాబ్దంలో ఈ నిధిని నిక్షేప్తం చేశారు అని ఒక పౌరాణిక గాథ ఉంది. ఆ పౌరాణిక గాథ వెనకాల మనకి ఈ ఈ ఈ మొఘళ్ళు వీళ్ళందరూ కూడా దండయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వారి సంపదలన్నింటినీ కూడా గుడిలో నేల మాళిగలలో దాచేవారు. ఎందుకంటే దేశ సంపద ఇతర దేశాల వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇది భౌతికమైనటువంటి చరిత్ర. ఈ విధంగా దానికి నాగబంధం చేశారనేటువంటి ఒక నాగులు పాములు ఉంటాయి అని ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేస్తే అది ప్రచారమై ఆ ప్రజలు ఆ నిధి కోసం ప్రయత్నం చేయరని మామూలు సర్పంగా చూపించడం జరిగింది. కానీ యోగ మార్గంలో సర్పం అంటే అది కాదు, అది మంత్రతంత్ర యంత్రశక్తులతో ఏర్పాటు చేసినటువంటి కంటికి కనపడినటువంటి ఒక శక్తిని అక్కడ ఆవాహన చేస్తారు. అయితే మీరు ఇప్పుడు వీళ్ళు తెరిచేయగలిగారు కదా అని కొందరు హేతువాదులు వాదించవచ్చు కాక, మీరు చెప్పింది బోటకం, మీరు చెప్పింది నాటకం అని. కానీ ఏ సమయానికి నిర్దేశించబడినటువంటి సమయంలో ఆ నిధి రాబడుతుందో అందుకు రాబడిందే కానీ మరి ఇన్నాళ్ళు వీళ్ళందరూ ఏం చేయగలిగారు? ఏం చేయలేదు అంటే వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంది, కానీ వాళ్ళు ఏమీ బయటికి తీయలేపారు. మరి ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఇప్పుడు తీయడానికి సమయం ఆసన్నమైంది, ఆ సమయంలో మాత్రమే తీయబడుతుంది కాబట్టి తీయడానికి అవకాశం కలిగింది. తీసినప్పటికీ ఇది లౌకికంగా కాదు, ఈ సంపదని భగవంతుడికి కైంకర్యం చేయాల్సిందే కానీ దాన్ని అన్యథా ఉపయోగించినట్లయితే ఇప్పుడు తత్కాలమైనటువంటి ఫలితం కలగకపోవచ్చు, ఎలాంటి విపత్తులు జరగకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో దాని దుర్వినియోగం జరిగితే మాత్రం తప్పకుండా విపత్తుల్ని ప్రజలు. యోగి ప్రభాకర్జీ, చివరిగా చెప్పండి, అంటే హిమాలయ యోగిగా మీరు స్వానుభవంలోకి వెళ్ళారు, ఎప్పుడైనా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఆ సంపదని చూసే అవకాశం మీకు దక్కిందా? సంపదలను చూడడం, భగవంతుడే మాకు అన్నిటికంటే సంపద, మిగతాదంతా మట్టితో సమానం. కాబట్టి మాకు కాంచనము, దాని అమ్మ, దాన్ని పుట్టించినటువంటి తల్లి ఎవరంటే భూమాత, అంటే మట్టి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ సంపద అంతా కూడా బాహ్యంగా చూసినట్టయితే బంగారం సంపద కాదు. ఇక్కడ బంగారం కంటే విలువైనది వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలు అనేటటువంటి వాటిలో ఉన్నాయి. వాటికి వెలకట్టలేనివి. ఇవన్నీ కూడా వెలకట్టినట్టయితే అమెరికా యొక్క డాలరు మన రూపాయి, $1కి $100 వస్తాయి. గుర్తుంచుకోండి. ఈ సంపదనంతా కూడా లెక్కేసి మనకి ఒకసారి కనుక నిధిగా
ప్రభుత్వానికి లెక్కల్లో ట్రెజరీలోకి తీసుకుని వెళితే తప్పకుండా అమెరికా డాలరు మన రూపాయి $100 వస్తాయి. అంత సంపద మనకుంది. మనకి ధన్యవాదాలు. 5 లక్షల ఆలయాలు ఉన్నాయి. మీరు ఏ ఆలయాన్ని చూసినా దాని కింద నేలమాళిగల్లో అనంతమైనటువంటి సంపదలు ఉన్నాయి. మన వాళ్ళు నిక్షిప్తం చేశారు. అందుకే ఇది రత్నగర్భ అన్నారు. కాబట్టి భారతమాత ముద్దు బిడ్డలమైన మనం అందరం కూడా వాటిని నిధులు నిక్షేపాలుగా సంరక్షించుకుంటే మనం ధన్యులం. ధన్యవాదాలు మనం స్వామి. అందరం కూడా